ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి ఏఐవైఎఫ్. పేద ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించిన నిధులు ఇవ్వకపోవడం చాలా దారుణం. ప్రభుత్వం వివిధ పథకాలకు కేటాయించడానికి డబ్బు ఉందా? ప్రజలకు వైద్యం అందించిన ప్రైవేట్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వడానికి డబ్బు లేదా? ప్రైవేట్ హాస్పిటల్స్ కి తక్షణమే 2,000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోతే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతాం. సిపిఐ నంద్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు. ఈరోజు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నామని చెప్పేసి ఈరోజు మనము పేపర్లో టీవీలలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నామని చెప్పేసి పిలుపునైతే మనము కల్లారా పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారంటే ఇప్పటికీ మాకు 2,000 నుంచి 3,100 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వైద్య సేవలు అందించే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించి మెరుగైన రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పటికీ ఈరోజు మన నంద్యాల ప్రాంతంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు చాలా మంది పేద రోగులు వెళ్ళిన ఆరోగ్యశ్రీ నమ్ముకొని పోతూ రోగాలకు సౌకర్యం అందించడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పటికీ ఈరోజు వాళ్ళకు బకాయిలు పెండింగ్ ఉండడం వలన ఈరోజు వాళ్ళు సేవలు అందించే విషయంలో వెనుకంజన వేస్తున్నారు. కాబట్టి అలాంటి వెనుకంజన వేయకుండా ఉండాలంటే కంపల్సరిగా వాళ్ళు బకాయిలు పూర్తి చేసి కొత్తగా వాళ్ళకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అమౌంట్ ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు అమలు చేసి మెరుగైన వైద్యం అందించడానికి మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా కృషి చేయాలి. ఎందుకంటే వైద్యం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం, వేలాది హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అందులో ఆరోగ్యశ్రీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం అనేది మనకి సిగ్గుగా ఫీల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఆ సేవలు బంద్ కాకూడదు. ఆ సేవలు మరింతగా మెరుగుపరిచే విధంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు సూపర్ 6 పథకాలు హిట్ అని చెప్పేసి కూడా మీరు ప్రతిపాదన చేసి అనంతపురం ప్రాంతాలలోనే అనంతపురంలోనే మహాసభను కూడా ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏర్పాటు చేశారు. అదే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇదే చిన్న విన్నపంగా మనం చెప్తున్నాం. మీరు ఇప్పుడైతే ఎన్ని కోట్లు అయితే ఖర్చు పెట్టారో అదే కోట్ల డబ్బులు ఇక్కడ పెండింగ్ లేకుండా బకాయిలను ఆరోగ్యశ్రీ బకాయిలను లేకుండా చెల్లించి మీరు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పేద రోగులను కలిసి వచ్చే పేద రోగులను విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓట్లు పెట్టాలని చెప్పారు. ఏ కేసుకు ఎంత అమౌంట్ వర్తిస్తుంది? ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది 2,000 పైచీలకు కేసులకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ కేసుకు ఒక్కొక్క కేసుకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని ముందుగానే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ యొక్క బోర్డులు నిర్మించి ఆ బోర్డులో కూడా ఒక్కొక్క కేసుకు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో తెలియజేస్తే అక్కడ పేషెంట్ కానీ డాక్టర్లకు కానీ ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. ఒకవేళ ఏదైనా తక్కువ కూడా కేసులకు ప్రభుత్వం కూడా ప్రేరేపించేస్తే మీరు పెంచుకోవడానికి పెంచుకోవచ్చు. కాబట్టి మీరు పెంచుకొని రోగికి న్యాయం చేసే విధంగా వైద్యం చేసేదానికి కృషి చేయొచ్చు. కాబట్టి మీరు తక్షణమే అటువంటి అమలు కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు అందించే హాస్పిటల్లో తక్షణం డేటా ఆర్తోకు ఈ కేసు, హార్ట్కు ఈ కేసుకు ఇంత అమౌంట్ అవుతుందని చెప్పేసి తెలియజేసే విధంగా మీరు కంపల్సరీ బోర్డులు నిర్మించి ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నామంటే మెరుగైన వైద్యం పొందాలంటే కంపల్సరీ ఆరోగ్యశ్రీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి తక్షణమే వాటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఉంచి వాళ్ళ యొక్క బకాయిలు పూర్తిగా చెల్లించి తక్షణమే వాళ్ళకు రోగులకు
మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలి. లేని పక్షంలో మనము ఈ ప్రభుత్వం పైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వారికి కూడా ఈ ప్రభుత్వమే కీలక భద్రత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. నాగరాముడు ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.